హాయ్ అండి, ఇంట్లోనే ఈజీగా గులాబ్ జామ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్వస్తిక్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకొని పిండి వేసుకోవాలి. కాచి చల్లారిన పాలు 10 ml పోసుకోవాలి. మెల్లగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా పిండిని 10 minutes నాననివ్వాలి. పక్కన పెట్టుకోవాలి. 1/2 కిలో చక్కెర పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 1/2 కిలో షుగర్ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ వాటర్ థిక్నెస్ వచ్చే వరకు 5 minutes కుక్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సిరప్ తీసుకొని స్టిక్గా అయినప్పుడు ఒక హాఫ్ లెమన్ చెక్క స్వైప్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పిండి ముద్దలు కొద్దిగా తీసుకొని రౌండ్గా గట్టిగా ప్రెస్ చేసి రౌండ్ బాల్గా చేసుకోవాలి. పిండి అన్నిటినీ ఇలానే రౌండ్ బాల్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి 1/2 కిలో సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటొకటి బాల్స్ వేసుకోవాలి. నెమ్మదిగా అన్నీ ఒకేసారి కాకుండా సగం సగం వేసుకోవాలి. అన్నీ వేసిన వెంటనే కదపకుండా 1 minute తర్వాత తిప్పుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా బ్రౌన్ కలర్ వస్తాయి. గోల్డ్ కలర్ కాకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక జాలిగరిటెతో క్రాస్ చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ ఎక్కువ ఉడుకుతున్నప్పుడు కానీ చల్లారినప్పుడు కానీ కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. ఈ బాల్స్ గులాబ్ జామ్ బాల్స్ వేసిన వెంటనే మూత పెట్టుకోవాలి. మిగిలిన గులాబ్ జామ్ పిండి ముద్దలను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చాయి. వీటిని కూడా సిరప్లో వేసుకోవాలి. సిరప్లో వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకొని 1 గంట తర్వాత సర్వ్ చేసుకొని తినాలి. గంట తర్వాత చాలా బాగా వచ్చాయి. సిరప్ బాగా ఉంటే 1 week వరకు కూడా ఉంటాయి. వీటిని సర్వ్ చేసుకొని తినాలి.